వారికి పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తొలి అధ్యక్షునిగా నా మీద బాధ్యతలు అప్పచెప్పిన పెద్దలు టీజీ వెంకటేష్ గారికి మరియు ఆర్యవైశ్య పెద్దలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా మరియు మా మెంబర్స్ అందరికీ ఫిబ్రవరి 1వ తారీఖు ఉదయం 10:30కు సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి చిన్నరామ సత్యనారాయణ గారు, జయంతి వెంకటేశ్వర గారు మరియు స్టేట్ బాడీ మెంబర్స్ మరియు లోకల్లో ఉన్న పెద్దలు కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూర్ నుంచి అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ కర్నూలు జిల్లా నుంచి మన నంద్యాల ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఈ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తొలి అధ్యక్షులుగా మా వైశ్య కుల పెద్దలు టీజీ వెంకటేష్ గారు, మౌనాసి నాగమహేష్ గారిని అధ్యక్షులుగా, కాలువ విజయశేఖర్ని కార్యదర్శిగా, నన్ను వచ్చేసి మామిల నాగరాజు నన్ను కోశాధికారిగా మా మీద గురుతర బాధ్యత అప్పగించినారు. అందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 10:30 గంటలకు మా యొక్క నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క నూతన బాడీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి పెద్దలు టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, అలాగే రాష్ట్రం నలుమూల నుండి అన్ని జిల్లాల యొక్క మన నంద్యాల, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు మరియు ఈ జిల్లాల నుంచి ఉన్నటువంటి మహాసభలో బాడినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. కావున మేము కొంచెం సమయభావం తక్కువ ఉన్నందువల్ల ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మేము కలవలేకపోతున్నాము. మేము ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా వాళ్ళు కోరేది ఒకటే, ఈ మీడియానే మేము మీకు మాకు ప్రత్యేక వారధులుగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ మా యొక్క పిలుపును అందుకొని ప్రతి ఒక్కరూ రేపు ఫిబ్రవరి 1వ తేదీన సౌజన్య కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క నూతన కార్యవర్గ సమావేశాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.